హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు ఎదురుచూపు. రచయిత డాక్టర్ మజ్జి భారతి అండి. ఇక కథలోకి వెళ్ళిపోదాము. అటు నుండి ఏ కబురు లేదు. ప్రతి నిమిషం వాళ్ళు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురుచూపు చూడలేదు. ఆఖరికి పరీక్షల్లోనూ ఇంటర్వ్యూలలో కూడా టెన్షన్ పడకుండానే ఎన్ఐఐటీలో సీటు, ఆ తర్వాత మంత్రి ఉద్యోగం కూడా వచ్చేసింది. దేనికైనా ఎదురు చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. అటువంటిది మొట్టమొదటిసారిగా ఎదురు చూడడం అంటే ఇప్పుడు తెలుస్తోంది అందులో ఉన్న కష్టమేమిటో. ఇప్పటికీ నాకు ఇష్టమేనని పరోక్షంగా, ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బాగుంది, మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానని కూడా చెప్పాను కదా. అయినా ఇంతవరకు అటు నుండి కబురు లేదే. కొంపదీసి నేనంటే వాళ్ళకి ఇష్టం లేదా? నన్ను ఇష్టపడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? చూడ్డానికి బాగుంటాను, మంచి ఉద్యోగం, ఉన్న ఒక్క అక్కకు పెళ్ళైపోయింది, వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, సొంత ఇల్లుంది, నాన్నకు పెన్షన్ వస్తుంది. నేనే చూడాలన్న బాధ లేదు. మరి నన్ను కాదనడానికి కారణం ఏమై ఉంటుంది? ఆలోచనలతో బుర్ర బద్దలైపోతుంది. పోనీ ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పినా బాగుండు. ఏదీ చెప్పలేదు. ఇప్పటికి 10 రోజులైంది. ఎప్పుడు రోజులు లెక్క పెట్టుకొని నేను రోజులు ఇప్పుడు లెక్క పెడుతున్నాను. ఎదురుచూపు ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. అంటే ఇన్నాళ్ళు నేను చూసిన అమ్మాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంత టెన్షన్ పడుంటారా? అబ్బాయిని నాకే ఇలా ఉంటే వాళ్ళకెలా ఉంటుంది? అసలు అమ్మాయి తనకు నచ్చడానికి కారణం ఏమిటి? 2 వారాల కిందట జరిగిన విషయం గుర్తొచ్చింది. ఉద్యోగం వచ్చిన 2 ఏళ్ల తర్వాత సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఇంట్లో. వద్దనడానికి తగిన కారణం ఏమీ లేదు. కానీ చూసిన ప్రతి సంబంధానికి అమ్మో అక్కో ఏదో వంక పెట్టడం, వాళ్ళిద్దరికీ నచ్చితే నాన్నకి నచ్చకపోవడం, ఇంకా విసుగొచ్చి మీ ముగ్గురికి నచ్చితే అప్పుడు నేను పెళ్లి చూపులకు వస్తానని కండిషన్ పెట్టాను. నిజానికి ఈ సంబంధం విషయంలో కూడా ముగ్గురు ఏకాభిప్రాయానికి రాలేదు. పెళ్లి చూపుల నుండి రాగానే ఇంట్లో దాని గురించే డిస్కషన్. ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు, అందుకే పెళ్లి చూపులన్నా ఎలా ఉన్నది అలా అని వచ్చింది. ఇంటికి గెస్టులు వస్తున్నారంటే కాస్త తయారవుతాం. అటువంటిది ఆఫీస్ నుండి ఎలా వచ్చిందో అలాగే మనం ముందు వచ్చి కూర్చుంది. గ్యారంటీగా ఆ పిల్లకి ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఎవరినో ప్రేమించుంటుంది అని అక్క. బయట వాళ్ళు నువ్వు ముందేమైనా కాస్త తయారై కూర్చో అని కూతురికి చెప్పుకోవాలని తెలీదు తల్లికి. రేపు ఏదైనా తేడా వస్తే కూతురికి ఏం చెప్పుకోగలదు? అన్నీ బాగున్నాయని ఆ పిల్లని చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అంది అమ్మ. చాలండి, ఏంటా మాటలు? చాలా మంచి సంబంధమని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు. అనవసరమైన ఆర్భాటాలు ఏమీ చూపించకుండా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు. ఆ సంబంధం చేసుకుంటే ఆ అమ్మాయి మనలో కలిసిపోతుంది. అంతెందుకు, ఇంతవరకు చూసిన సంబంధాలన్నిట్లోనూ నాకు నచ్చిన సంబంధం ఇదే అని ఘంటాపదంగా చెప్పారు నాన్న. వీళ్ళు ముగ్గురు డిస్కషన్లో నాలో కుతూహలాన్ని బాగా పెంచింది. కొంచెమైనా తయారవ్వకుండా పెళ్లి చూపులు కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని, ఎందుకు అలా ఉందో తెలుసుకోవాలని ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తానని చెప్పాను ఇంట్లో. అమ్మ అక్క ససేమీరా అన్నా వినలేదు. నేను వెళ్ళిన పావుగంటకి వచ్చింది. సారీ బస్ లేట్ అయింది అంటూ ముఖం కడుక్కొని క్యాజువల్స్లోకి మారింది. ముఖాన తిలకం బొట్టు నిలువుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబూసిన గులాబీలా ఉంది. మేకప్ లేకుండానే మనుషులు అందంగా ఉంటారన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు. వాళ్ళ అమ్మా నాన్న కూడా అనవసరమైన భేజేషాలు ఏమీ చూపకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే. పెళ్లి చూపుల్లోకి వచ్చానని ఎక్స్ట్రాగా మర్యాద ఏమీ చేయలేదు. ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు. వాళ్ళ ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అలా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కెఫేకి దారి తీసింది అమ్మాయి. పెళ్లి చూపులన్నా కూడా తయారవ్వకుండా ఎందుకుందా అన్న నా మనసుని తొలిచేస్తుంటే ఉండబట్టలేక మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అన్న నా ప్రశ్నకు, అడిగితే కదా అనుకునేది లేనిది తెలిసేది అంటూ నవ్వేసింది. కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, పెళ్లి చూపులంటే అమ్మాయిలనే ఉందిలేండి, అబ్బాయిలు కూడా బాగా తయారవుతారు కదా. మీరు మాత్రం సింపుల్గా మాట సగంలో ఆపేశాను. పెళ్ళయ్యాక మేకప్ లేకుండా ఉన్న నన్ను చూసి షాక్ అవ్వకూడదని క్యాజువల్గా చెప్పింది. ఇలాగే మీరు చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా అన్నాను. అవునా నిజంగానా అనకుండా థ్యాంక్స్ అని నవ్వేసింది. అవునా నిజంగానా, నేనంత అందంగా ఉంటానా అని ఏమీ తెలియనట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలా ఉండేది. ఇంతలో ఆమెకి ఫోన్. అర్జెంట్ కాకపోతే ఒక అరగంట తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది.
ఫోన్లో మగ గొంతు. ఫోన్లో ఆమె అనవసర సంభాషణ చేయకపోయినా నాలో చిన్న అనుమానం. అక్క చెప్పిందే నిజమేనేమో. మొహమాటం ఎందుకు, సూటిగా అడిగేస్తే సరి. మీరు ఎవరినన్నా ఇష్టపడ్డారా అంటే అంది. అంత సూటిగా సమాధానం చెప్తుందని అనుకోలేదు నేను. నా గుండె గొంతులోకి వచ్చేసింది. ఎవరిని? నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది. చాలామందినే ఆమె సమాధానం. ఆశ్చర్యంగా చూస్తున్న నాతో మా నాన్నంటే ఇష్టం, అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే ఇష్టం, ప్రభాస్ యాక్షన్ అంటే మరీ మరీ ఇష్టం, అలా చాలామంది ఉన్నారు. నా ఉద్దేశం అటువంటి ఇష్టం కాదు. నెమ్మదిగానే అయినా స్పష్టంగా అన్నాను. వేరేలా అయితే మా అమ్మ నాన్నలతో చెప్పేంత ధైర్యం, స్వతంత్రాలు నాకున్నాయి. అంతే స్పష్టంగా చెప్పేసింది. నేను ఊహించని ఆ సమాధానం ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను. మరి మీకు అని అడుగుతుందేమో అనుకున్నాను. అడగలేదు. అడిగి ఉంటే బాగుండు. నేను ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదని చెప్దామనుకున్నాను. ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు ఆమె. ఆమెతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు. ఆమె మాత్రం మధ్య మధ్యలో వాచ్ చూడడం గమనిస్తూనే ఉన్నా. తెలియనట్టు ఊరుకున్నాను. నాకు అక్కడి నుండి కదలాలనిపించడం లేదు. ఆమెతో ఏమి మాట్లాడానో గుర్తులేదు, కానీ మాట్లాడుతూనే ఉన్నాను. ప్రతిగా ఆమె ఒకటి అరి మాటలు, ఎక్కువసార్లు చిరునవ్వే సమాధానం నన్ను ఆకట్టుకోవడానికి. అతిగా మాట్లాడటమో, అనవసర సంభాషణో, అహంతో కూడిన ప్రవర్తనో ఇవి ఇంతవరకు నేను అమ్మాయిలలో గమనించినవి. ఈమె వారిలా కాదు. ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారిగా చూస్తున్నాను. మొదటిసారి పరిచయం అయిన వ్యక్తితో అంతసేపు మాట్లాడడం, అది అమ్మాయిలతో, నాకు ఆశ్చర్యం వేస్తుంది. 2 గంటలైంది కానీ ఆ కొలీగ్ నుండి మళ్ళీ ఫోన్ రాలేదు. ఎదుటి వాళ్ళు తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చేటట్లు చేయగలిగిన ఈమె బిహేవియర్ ఇంకా నచ్చింది. ఇదేదో పెళ్లి చూపుల కార్యక్రమం అని, ఒక ఇంటర్వ్యూలా కాకుండా క్యాజువల్గా ఆమెను తీసుకునే విధానం ఇంకా బాగా నచ్చింది. నేను ఆమెకు పడిపోయానా? సందేహమే లేదు. ఆమె నడతలో, మాటలో, ఆత్మవిశ్వాసంలో అడుగడుగునా కనిపిస్తోంది. ఇటువంటి వాళ్ళు అంతా తనకే కావాలన్న స్వార్థంతో ఉండరు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందనే నిర్ణయానికి వచ్చేశాను. ఇంటికెళ్ళిన వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను. అమ్మ, అక్క గొణుక్కుంటున్నా ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్ళకి తెలియపరిచారు నాన్న. అమ్మాయిని అడిగి చెప్తామన్న వాళ్ళ నుండి ఇంతవరకు ఏ కబురు లేదు. మేము అప్పుడే చెప్పాం కదా, మా మాట లెక్క చేయలేదు మీరు అని అమ్మ, అక్క సనుగుడు. వాళ్ళనేమీ అనలేక నిర్ణయం ఏదైనా మనకి తెలియపరచాలి కదా వాళ్ళు అని నాన్న అసహనం. మా సంబంధం వాళ్ళకిష్టమేనని చెప్తే బాగుండునని దేవుడికి మనసులో దండం పెట్టుకుంటున్నా నేను. వాళ్ళింటి దగ్గర కెఫేకి ఎన్నిసార్లు వెళ్ళానో ఆ అమ్మాయి అక్కడ వస్తుందేమోనని. ఇంట్లో ఇంకేదో సంబంధం గురించి చెప్తే చూద్దాం, వాళ్ళు ఇంకా ఏమీ చెప్పలేదు కదా అంటే పిచ్చివాడిలా చూసినట్టు చూశారు. ప్రాక్టికల్గా ఆలోచించు. సమాధానం చెప్పలేదంటే ఇష్టం లేదని. మనమైనా ఇష్టం లేకపోతే తిరిగి కబురు పెట్టామా ఏంటి అని అమ్మ ఆ అమ్మాయి ఇష్టపడ్డ వాళ్ళతో సంబంధం కలుపుకొని ఉంటారులే అంటూ అన్నీ చూసినట్లు అక్క. ఇద్దరూ కలిసి నా ఆశల మీద నీళ్లు చల్లేశారు. నాన్నేమీ మాట్లాడలేదు. వాళ్ళు సమాధానం చెప్పకపోవడంతో నాన్నకి షాకే. పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాక వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఏమని చెప్పమంటారు అన్న నాన్నతో చూద్దాం, ఇంకో 2 సంబంధాలు ఉన్నాయి కదా, అవి కూడా చూశాక అప్పుడు చెప్దాం అని అమ్మ, అక్క అంటుంటే మనకి సంబంధం వద్దనుకుంటుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళని ఆశలో ఉంచడం ఎందుకు అని తానప్పుడు చెప్పలేదెందుకని. ఇప్పుడు తను ఎదురు చూస్తున్నట్లు వాళ్ళు సమాధానం కోసం ఎదురు చూస్తారనే విషయం అప్పుడు గ్రహించలేదెందుకని. చాలా మూర్ఖంగా ప్రవర్తించాం. తనని తానే తిట్టుకున్నాడు. ఇన్నాళ్ళు తాము ఆడపిల్లల్ని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అర్థమవుతోంది. తన వరకు వస్తే గానీ తత్వం బోధపడలేదు. కొన్నాళ్ళు ఇంట్లో సంబంధాల గురించి మాట్లాడకండి, చిరాకు పడ్డాను. ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు. ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి, నన్నెందుకు వద్దనుకోవాలి, నా మీద నాకే చిరాకేసింది. ఇన్నాళ్ళు నేను ఎంతమంది ఇష్టపడ్డారో, మేమేమీ సమాధానం చెప్పకపోతే ఎంతలా ఎదురు చూశారో. ఈసారి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. ఇంట్లో అందరూ వెళ్ళటం, చూడటం వద్దనటం ఇంకొద్దు. పెళ్లి చూపులని కాకుండా ఎక్కడో ఫ్రెండ్లీ మీట్ ఏర్పాటు చేసుకుంటే సరి. ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఈ ఆలోచన మనసుకి కొంచెం చల్లబడింది. యుఎస్ నుండి
ఫ్రెండ్ వస్తున్నాడంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కు వెళ్ళాను. ఆమె కూడా ఫ్లైట్లు దిగింది. ఇన్నాళ్ళు ఆమె ఊర్లో లేదా? మనసు అనుకుంటుంటే కళ్ళు తెలియకుండానే ఆమె వైపు అడుగులు వేశాయి. నన్ను చూసిన ఆమెలో ఆశ్చర్యం. తెలిసింది నేను చేసిన తప్పేమిటో. నేను అలా వెళ్ళి ఉండకూడదు. నా ఫ్రెండ్ కోసం మాట తడబడుతుంటే నా ఫ్రెండ్ని చూపించాను. ఇంకా నా కోసమేమో అనుకున్నాను. అచ్చం సినిమాలో తమన్నా చూసినట్టు చూసి నా గుండెల్లో బటర్ఫ్లై ఎగరేస్తూ చిరునవ్వుతో వెళ్ళిపోయింది. కథ సమాప్తం.